అధ్యక్ష 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 గౌరవ సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ నేను శాసనసభకు రాజీనామా చేస్తాను అధ్యక్ష. నేను కూడా చేస్తాను అధ్యక్ష. నా ప్రశ్నకు సమాధానం చెప్తే అది వాస్తవైతే నేను కూడా చేస్తాను అధ్యక్ష. సమాధానం దాట వేస్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష ప్లీజ్ 2 minutes అధ్యక్ష. ఇప్పుడు అశ్వత్థామ అతహ గారిని గట్టిగా మాట్లాడి కుంజరహ అంటే అర్థమే మారిపోతుంది. కృష్ణా జలాలకు సంబంధించి మరి ఛాలెంజ్ దేనిపైన? కృష్ణా జలాలకు సంబంధించి మేము అన్ని సక్రమంగా చేసినాము, మేము తెలంగాణ రైత నష్టకారకం చేయలేని మాట మాట్లాడారు. సూటిగా సమాజం పడుతున్నారు. రెండే ప్రశ్నలు అధ్యక్ష, రెండే ప్రశ్నలు. ఒకటి మొన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ కూడా స్మితా సబర్వాల్ గారు ఇచ్చినటువంటి ఇన్ ప్రిన్సిపల్ వీ హ్యావ్ అగ్రీడ్ టు హ్యాండ్ ఓవర్ ది కృష్ణా అండ్ గోదావరి KR2కి సంబంధించి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పిన అడ్డం జరిగింది అంటూ ఇంకో మాట మా గౌరవ మంత్రి గారు మాట్లాడిన సందర్భంలో హరీష్ రావు మధ్యలో అడ్డంకి చెప్తూ మీరు సగమే చదివింది, మిగతా సగం చదవలేన్నారు. మిగతా సగం ఏంటి అధ్యక్ష? ప్రాసెస్ యాజ్ పర్ ప్రోటోకాల్ అన్నారు. అంటే ఇన్ ప్రిన్సిపల్ వీ హ్యావ్ అగ్రీడ్ అండ్ ద ప్రాసెస్ ఇన్ ప్రోటోకాల్. అప్పటిదాకా మీరు CRPFను పంపే లేకుండా కింద అడగడం జరిగింది అధ్యక్ష. అన్నప్పుడు ప్రాసెస్ ఇన్ ప్రోటోకాల్ అంటే ఏంటి అధ్యక్ష? అంటే హ్యాండ్ ఓవర్ చేసే ప్రాసెస్ ప్రోటోకాల్ ప్రకారం ఒకటి. రెండవది అధ్యక్ష, బేసిక్ పాయింట్ మీకు రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా యాజ్ పర్ ట్రిబ్యునల్ అవార్డు స్పష్టంగా ఉంది. ట్రిబ్యునల్ అవార్డు N Block 811 ఉంది అన్నప్పుడు మీకు ఎవరు అధికారం ఇచ్చిండ్రు? 299 512 ఎవరు అధికారం ఇచ్చిండ్రు? మనకెంత వాళ్ళకి అంత రేటు ఉంది. మీరు ఎందుకు తక్కువ సర్కారు 6 సంవత్సరాలు? రెండవది సుప్రీంకోర్టు పోయారు. సుప్రీంకోర్టు మీరు ఎందుకు పోవాలి? బ్రిజేష్ కుమార్ ఇచ్చిన లేదు, ఓన్లీ స్టేట్గా బచ్చా అవార్డు ప్రకారం 811 ఉంది. మీరు కోర్టు పోయాల్సిన అవసరం లేకుండే, 299 512 అప్పచెప్పాల్సిన అవసరం లేకుండే. మీరు ఫండమెంటల్ తప్పు చేసి వాళ్ళకు హక్కు కల్పించే పద్ధతిలో సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ మీరు 6 సంవత్సరాలు సంతకాలు పెట్టిండ్రు. అంటే ఏ లెక్క ప్రకారం పెట్టిండ్రు? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? దీన్ని దాట వేస్తూ మీరు హ్యాండ్ ఓవర్ చేసిందా, హ్యాండ్ ఓవర్ చేయలేదు. హ్యాండ్ ఓవర్ చేసింది ఇది ఉంది, అది రెండు ఉంది. బట్ ప్రధానంగా సుప్రీంకోర్టులో కూడా గతంలో బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు పైన కర్ణాటక రాష్ట్రం సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టు కూడా N Block అలాట్మెంటే నాట్ ఈవెన్ యాజ్ పర్ ప్రాజెక్ట్ వైజ్ కూడా యూటిలిటీ కన్సిడర్ చేయవద్దని స్పష్టంగా ఉంది అధ్యక్ష. మీరు ఇంత ఉన్నప్పుడు మీకు ఏం కొంప మునిగిందని చెప్పని మీరు సంతకాలు పెట్టిన వాళ్ళకు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఏం జరిగింటే జరుగుతుండే. ఇది బేసిక్ పాయింట్. ఇది I can definitely answer each